హలో మాస్టారు. రీసెంట్‌గా ఒక 10 సంవత్సరాల పిల్లవాడు ఫోన్‌లో రీల్స్ చూస్తూ హార్ట్ అటాక్‌తో చనిపోయాడు. ఈ విషయం మీకు తెలుసా? డేట్ అండ్ టైమ్ చెప్తాను గుర్తుపెట్టుకోండి. జనవరి 4 ఆదివారం రోజు. ఇది జరిగింది మన ఇండియాలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లో అమ్రోహా అనే డిస్ట్రిక్ట్‌లో. అసలేం జరిగిందో మీకు ఒక స్టోరీలా చెప్తాను వినండి. జుజేలాచెక్ విలేజ్. పేరు కొంచెం కష్టంగా ఉంది కదా! మళ్ళీ చెప్తాను వినండి. జుజేలచెక్ గ్రామం. ఈ గ్రామం ధనోరా పోలీస్ స్టేషన్ కిందకి వస్తుంది. ఈ గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉంది. భర్త పేరు దీపక్ కుమార్, భార్య పేరు పుష్పదేవి. వీళ్ళకి ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పేరు మయాంక్. MAYONK. మయాంక్. జనవరి 4 ఆదివారం 5 గంటలయింది. ఇంట్లో అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఇందాక చెప్పాను కదా పెద్ద కొడుకు పేరు మయాంక్ అని. ఈ మయాంక్ ఎప్పట్లాగే తన మంచం మీద కూర్చొని ఫోన్‌లో రీల్స్ చూస్తూ ఉన్నాడు. సడన్‌గా వాళ్ళకి ఒక సౌండ్ వినిపించింది. ఫోన్ కింద పడినట్టు. ఏమైందని అక్కడికి వెళ్లి చూస్తే ఫోన్ కింద పడి ఉంది. వాళ్ళ పెద్దబ్బాయి మయాంక్ మంచంపై పడి ఉన్నాడు. వెంటనే ధనోరాలో ఉన్న ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. అక్కడ ఈ అబ్బాయిని అన్వేష్ గిల్ అనే డాక్టర్ చెక్ చేసి, "మీ అబ్బాయి చనిపోయాడు" అని చెప్పాడు. ఎలా చనిపోయాడని అడిగితే, "హార్ట్ అటాక్ వల్ల" అని చెప్పారు. అసల 10 ఏళ్ల పిల్లోడికి హార్ట్ అటాక్ రావడం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రులు ఆ అబ్బాయికి కనీసం పోస్ట్‌మార్టం కూడా చేయించకుండా దాన సంస్కారాలు చేశారు. ఒకవేళ ఆ పిల్లవాడికి వైరల్ ఇన్ఫెక్షన్స్, ఒబెసిటీ, డయాబెటిస్ ఇలాంటియేమన్నా ఉంటే హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ హెల్తీగా ఉన్న పిల్లలకి వచ్చిందంటే అర్థం చేసుకోండి. మనం చూసే స్క్రీన్ ఎంత ప్రమాదమో. అసల రీల్స్ వల్ల వచ్చే ప్రమాదం ఏంటి? అసలు ఎంతసేపు రీల్స్ చూడాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.